నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 15, 16, 17 శ్లోకాల్ని చెప్పుకుందాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం విశ్లేషణ కూడా చెప్పుకొని చివరిగా ఈ శ్లోక సారాంశమైన అనువాద పద్యం తెలుగు పద్యాన్ని వినేద్దాం. उपेक्षा नो चेत् किं न हरसि भवध्यानविमुखा दुराशा भूयिष्ठं विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वैधात्रं न खलु सुवृतः पशुपते कथं वा निर्यत्नं करनखमुखेनैव लुलितम्. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని కూడాను. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ దీని ప్రతిపదార్థాన్ని వినేద్దాం. పశుపతే సర్వలోకాధీశ్వర ఉపేక్షానో చేత్ అంటే నన్ను రక్షించడానికి నీకు ఉపేక్షక కలదేమో, అట్లు ఉపేక్ష లేనిచో, అలాంటి ఉపేక్ష లేనిచో దురాశాభూయిష్టం దుష్టములైన తలంపులతో నిండినదైన భవధాన్య విముఖాం అన్నారు. అంటే నీ ధ్యానం నుండి పరాణ్ముఖుడమైనది విధి లిపిం అన్నారు. అంటే నా ముఖం మీద రాసిన రాత అంటుంటాం, బ్రహ్మవ్రాత అంటుంటాం చూడండి, అదనమాట. కిం నా హరసి అన్నారు. అంటే ఎందుకు తుడిచేయవు? భవాన్ నువ్వు అశక్తోయది అశక్తుడివేని నా నఖలు అంటే గోటితో త్రుంచల నలవి కాని తత్ ఆ యొక్క సువృత్తం మిక్కిలి దృఢమైన వైధాత్రం బ్రహ్మ సంబంధమైన శిరహ 5వ శిరస్సును నిర్యత్నం యత్నం అక్కర్లేకుండా కరణక ముఖేనైనా చేతిగోటి కొన చేతితోటి కథం వా ఎలాగా లుతితం త్రుంచివేయబడింది అంటూ ప్రతిపదార్థం వస్తే దాని తాత్పర్యం ఏం చెప్తున్నారు? ఓ ఈశ్వర, నువ్వు నన్ను ఉపేక్షించకపోయినట్లయితే నిన్ను పూజించకుండా దురాశ దుశ్చేష్టలతో నిండిన నా తలరాతను తుడిచి మార్చేయవెందుకు? నువ్వు అత్యంత సమర్థుడవు కనుకనే బ్రహ్మ శిరస్సును సునాయాసంగా చేతిగోరు కొనతోటి తొలగించేశావు అని దీనికి అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణలోకి వెళ్ళిపోదాం మనం. ఇందులో భగవత్పాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, వారి వారి పుణ్యపాప కృత్యాలను అనుసరించి అనుభవించవలసిన కర్మఫలాలను ఆయా జీవుల నొసటి మీద బ్రహ్మ రాస్తాడని, దానినే బ్రహ్మలిఖితం అని, దీనికి తిరుగులేక ఎంతటి వాడైనా అనుభవించి తీరవలసిందేనని అంటుంటారు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, ప్రారబ్ధాన్ని అనుభవిస్తేనే తీరిపోతుంది. విధిరేవ గరీయసి, ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. కానీ నిదానించి ఆలోచిస్తే ఈ బ్రహ్మలిఖితం ఉల్లేఖింపబడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని తెలుస్తుంది. ఈ బ్రహ్మ వ్రాత భగవద్భక్తులు కాని వారి విషయంలోనే కానీ
భక్తుల విషయంలో వరించదేమోనని అనిపించే సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఉదాహరణగా మార్కండేయుడికి ఈ బ్రహ్మలిఖితం ప్రకారం 16 ఏళ్ల ఆయుర్దాయం. కానీ నీ కరుణ వల్ల, శివుడి కరుణ వల్ల చిరంజీవి అయిపోయాడు ఆయన. సత్యవంతుడు సతీ సావిత్రి పాతివ్రత్య మహిమ వలన చనిపోయిన వాడు కూడాను ప్రాణాలు దక్కించుకున్నాడు. తిరిగి ప్రాణాలు తెచ్చుకున్నవాడయ్యాడు. ఈ శివానంద లహరి స్తోత్రాలను రచించిన ఆదిశంకరులు కూడా బ్రహ్మలిఖితం ప్రకారము 8 ఏళ్ల ఆయుర్దాయం అయినా సన్యసించి 8 ఏళ్ళు వ్యాసుల వారి కరుణ వల్ల మరో 16 సంవత్సరాలు పొంది మొత్తం 32 సంవత్సరాలు బతికారు కదా! ఈ విధమైన సందర్భాలున్నాయి కాబట్టి శంకరులు శివుని కరుణ ఉండాలే కానీ బ్రహ్మలిఖితం ఏం చేస్తుంది అంటూ ధీమాగా ఈ శ్లోకంలో చెప్పేశారు. ఎందుకంటే బ్రహ్మవ్రాత లాంటి కోర్టు శిక్షలు కూడా మెర్సీ పిటిషన్ ద్వారా రద్దు చేయబడతాయి అన్న సందర్భాలు మనకి చాలా కనబడుతున్నాయి. అయినా బ్రహ్మ 5వ తలని అవలీలగా గోటితో తుంచేసిన శివునికి ఆ బ్రహ్మవ్రాతను చెరపడం ఏమైనా కష్టమా అంటున్నారు శంకరుల వారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. నన్ను రక్షించుట అన్న ఉపేక్ష నీకు ఏమైనా ఉన్నదా ఇప్పుడే చెప్పుమా. లేనిచో దుష్టమ్ములైన తలపులతో నమల భవధ్యాన విముఖుజేయు నా ముఖ లిఖితమౌ నలువ వ్రాతను నీవు తుడచివేయక నన్ను విడుతువేమి. ఆ పని చేయ నీవు అసమర్థుడవనిన నమ్మలేను ఆ మాట నాకు తెలియు. అట్టె గోటితో త్రుంచగా అలవి కాని స్థిరముగా నుండు విధి యొక్క శిరము మునుపు యత్నమే లేక హస్తనఖాగ్రములతో ఎట్టు త్రుంచితివయ్య దేవేశ నీవు. ఎప్పట్లాగే డాక్టర్ గారు చాలా చక్కగా వివరంగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. మనం ఇప్పుడు 16వ శ్లోకాన్ని కూడా చెప్పేసుకుందాం. విరించి దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. అనురాధ గారు ఈ శ్లోకాన్ని కూడా చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. మనం దీని ప్రతిపదార్థాన్ని తెలిసేసుకుందాం మనం. విశద నిర్మల స్వరూపుడైన శివ, ఓ శివ, విరించి బ్రహ్మదేవుడు, దీర్ఘాయు చిరకాల జీవి, భవతు అగుగాక, భవతా నీ చేత, తత్పర శిరశ్చతుష్కం అంటే 5వది కాక తక్కినవన్నీ 4 తలలు, సంరక్ష్యం రక్షింపదగినది, సహ ఆ బ్రహ్మ, భువి భూలోకమునందు, దైన్యం దీనభావమును, లిఖితవాన్ ఖలు అంటే రాశాడు కదా లలాటం పైన, దీనావన పరహ దీనరక్షణ మందాసక్తి గల, తే నీ యొక్క, కటాక్ష వ్యాపార కటాక్ష ప్రసారము, స్వయమపి తనంతట తానే, కృపయా దయతో, పాతి రక్షించుచున్నది, విచార దైన్యముతోటి విచారంగా ఉండడం, కోవా ఏముంది ఏమీ లేదు అంటూ చెప్పడం అనమాట ఇక్కడ. దీనికి తాత్పర్యాన్ని చూస్తే గనక ఏమొస్తుంది మనకి, శివ బ్రహ్మ ముఖం మీద ధైర్యాన్ని వ్రాస్తున్నాడు. అది మాకు ఉపకారముగా ఉన్నది, విచారముగా కాదు. అందువల్లనే కదా దీన పోషకమగు నీ కటాక్షానికి పాత్రలం అవుతున్నాం మేము. అయిందేదో అయిపోయింది కానీ ఇక అతన్ని 4 తలలను మాత్రం ఛేదింపకు, ఆ బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడవుగాక అంటూ ఇందులో అర్థం వస్తుందన్నమాట. అంటే ఆయన ఏదో రాశాడు కాబట్టి నీ కృప మా మీద ఉంటుంది అని చెప్పడం.
క్రిందటి శ్లోకంలో బ్రహ్మవ్రాతను తుడిచి కర్మఫలానుభవాల నుండి రక్షించమని ప్రార్థించిన శంకర్ల వారు ఈ శ్లోకంలో బ్రహ్మ మా లలాటంపై ఏం వ్రాతలు రాసినా పర్వాలేదయ్యా, ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకొని మాకేం నష్టం లేదు అంటున్నారు. అదేమిటి, బ్రహ్మవ్రాతని లెక్క చేయలేనంత ధైర్యం ఇంతట్లో ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అన్న దానికి సమాధానం ఏం చెప్తున్నారు అంటే, ఎలాంటి వారి దైన్యాన్నైనా దూరం చేసి దీనులను రక్షించే దీనజన రక్షకుడివి నువ్వు ఉన్నావు గదా! పైగా దీనులను రక్షించడంలో శత్రు మిత్ర భేదం గాని, దేవాసుర భేదం గాని, ఆస్తిక నాస్తిక భేదం గాని లేదు నీకు. వృక్షాలు, వాయువు, చంద్రుడు, సూర్యుడు, మేఘాలు మొదలైనవి స్వపర భేదం లేకుండా తమ వంతు తమ సహకారాలను అందరికీ ఎలా అందిస్తున్నాయో, అలాగే నువ్వు దీనులను రక్షించి వారి తలవ్రాతల్ని మార్చేస్తున్నావు. ఇంక మాకు భయం ఎందుకు చెప్పు? ఆ బ్రహ్మ మా నొసట మీద ఏం రాసినా పర్వాలేదయ్యా రాసుకొని, మీ బిడ్డల నొసటిపై దీన్యాన్ని లిఖిస్తున్నందుకు శివా, నువ్వు కోపంతో ఆ బ్రహ్మకు మిగిలిన ఆ 4 తలలు తుంచేకు సుమా! మమ్మల్ని రక్షిస్తున్నట్లుగానే ఆ బ్రహ్మకు కూడా చిరాయును ప్రసాదించవయ్యా అని అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అనే ఉపదేశాన్ని ఇందులో చక్కగా మనకి సూచించారు భగవత్పాదుల వారనమాట. ఈ శ్లోకానికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడాను మనం ఆస్వాదిద్దాం. బ్రహ్మ నరుల యొక్క ఫాలభాగమున దైన్యమున్ లిఖించి ధరకు పంపి నను దీనరక్షణమున నిండు ఆసక్తి కలనీదు కృపావీక్షణము మమ్ము తనకు తానే నిండు దయతోడ రక్షింప భ్రమవ్రాతకు మాకు రాదు భయము. కావున శంకరా కరుణా సముద్రమా శ్రీకంఠ లోకేశ శివ గిరీశ నలువకున్నట్టి 4 తలలనింక త్రుంచకుండగ నీవు రక్షించుమయ్యా. సృష్టికారుడు పరిపూర్ణ జీవితము పొంది నిండుగా నీ కృప పొందుకాక. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని కూడా వినిపించేశారు. ఈ పద్యాన్ని కూడా వినిపించారు. ఇప్పుడు మనం ఈ రోజుకి చివరిదైన 17వ శ్లోకాన్ని కూడా వినేద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం అనురాధ గారు పాడగా మనం వినేద్దాం. ఫలద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిః నిజకనకమాణిక్యమకుటైః. ఎప్పటిలాగే అనురాధ గారు చాలా చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించేశారు. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని వింటే, విభో ఓ సర్వవ్యాపకుడవైన స్వామిన్ పరమేశ్వర, మమ నా యొక్క, పుణ్యానాం సుకృతముల యొక్క, ఫలద్వా ఫలముల వలను, మయి నాయందు, కరుణయావ దయచేత, త్వయి నీవు, ప్రసన్నేపి ప్రసన్నుడవైన, భవదమల పాదాబ్జయుగళం అంటే నిర్మలమైన నీ పాదం పద్మములను, కథం ఎట్లు, పశ్యేయం చూస్తాను, నమస్సంభ్రమజుషాం నమస్కారం చేయుటయందు తొందరపడుతున్న, నిలింపానాం దేవతల యొక్క, శ్రేణి గుంపు, నిజ కనకమాణిక్యముకుటై తమ తమ రత్నాలు చెక్కిన బంగారు కిరీటాలతో మాం నన్ను స్థగయతి అడ్డగిస్తున్నారయ్యా అంటున్నారు భగవత్పాదుల వారు. తాత్పర్యం ఏమిటొస్తుంది మనకి? ఓ జగత్ప్రభు, నా పుణ్యమో లేకపోతే నీ దయో, నువ్వు అనుగ్రహించిన నీ పాదారవింద దర్శనం మాత్రం అవ్వట్లేదయ్యా అంటున్నారు. దేవతలందరూ గుంపులు గుంపులుగా వచ్చి నేనని నమస్కరించడంతో సంతోషంతో తొందరపడుతూ ఉండడం చేత వారి రత్న కిరీటాలు మీ పాదాల దగ్గర అడ్డొస్తున్నాయి, నాకు మీ పాదాలని కనబడనీయకుండా అడ్డొస్తున్నాయి అంటూ దీని తాత్పర్యం వచ్చింది. పూర్వజన సుకృతం ఉండి ఆ పుణ్యం పండి
నీ కరుణ కలిగి నువ్వు ప్రసన్నుడవై నీ పాద దర్శనం కలగడం అంత సులభం సాధ్యమైన విషయంగా మాత్రం కనబడటం లేదు నాకు. ఎందుకంటే ఆ పాదాలకు అన్ని వైపుల నుండి దొడ్డ దేవతలంతా కూడాను కేయూర మకుట కుండల కిరీటధారులై నేను ముందు నేను ముందు అంటూ సాష్టాంగ పడిపోతుంటే ఇక అతి సామాన్యుడినైన నేను నీ పాదాల వద్దకు ఎలా రాగలనయ్యా? కనీసం పాదాలను చూడ్డానికి కూడా కుదరడం లేదే. అంతటి మహద్భాగ్యం కలిగేంత వరకు ఆర్తితో ఎదురు చూడాల్సిందే. చూస్తాను. ఆ భాగ్యాన్ని నోచుకోవాలి అంటే నిరీక్షణ తప్పదు. నిరాశ, నిస్పృహలు పనికిరావు అని ఇక్కడ అర్థం చెప్తోంది. మనం పాదాలనే ఎందుకు పట్టుకుంటాము అంటే, ఈ పాదాలే ధర్మాచరణ కోసం చరించేవి కాబట్టి. అందుకే ఈ చరణాలకే మనకి ప్రాముఖ్యత. భక్తిలో పాదాలకే ఎక్కువ ప్రాధాన్యతనమాట. చివరికి బలిచక్రవర్తి కూడాను పాదాన్నే తన శిరస్సుపై పెట్టుకున్నాడు. అవి పరమపదాన్నిచ్చే పాదాలు అని మనం తెలుసుకోవాలి. అందుకే మన వాళ్ళు చరణ శరణాగతి అంటారు గానీ, హస్త శరణాగతి, ముఖ శరణాగతి అనరు అంటున్నారు రచయిత. చాలా చక్కటి భావం ఇందులో మనకి కనబడుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద తెలుగు పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. పూర్వజన్మ సుకృత పూర్ణ ఫలము వలనో కలిగిన నాపైన కరుణ వలనో నీ అనుగ్రహముతో నీ భక్తుడగు నన్ను శీఘ్రముగన్ గ్రహించితివి కాని నిర్మలమైనట్టి నీ పదాబ్జములను కన్నులారంగనే కాంచుటెట్లు స్వర్గలోకములోని సర్వులున్ శిరమొగ్గి నిండు నమస్కృతుల్ నీకు చేయు సందడుల నీదు పదముల ముందు పెట్టు కనక మాణిక్యవంతమై కాంతులులుగు దొడ్డ మకుటములన్నీయు అడ్డముండే అయ్యా నా స్వామి నన్నీవే యాదుకొనుము. రామకృష్ణ గారు ఎంతో చక్కగా పాడి మనకి ఈ పద్యాన్ని వినిపించారు. మరొకసారి ఆయనకి అభినందన తెలుపుతూ, మళ్ళీ రేపు ఇదే సమయానికి మరో 3 శ్లోకాలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.